ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. మీ అందరికీ తెలిసిందే నేను డెనిమ్ ఫ్యాబ్రిక్ తోటి హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తానని. అందరికీ జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే అసలు డెనిమ్కి జీన్స్కి తేడా ఏంటి, డెనిమ్ అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా మీకు తెలుసా? మరైతే ఇప్పుడు అది ఏంటి అన్నది తెలుసుకుందాము. ఇంకా దాంతోపాటుగా నేను ఈ బ్యాగ్స్లో ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తాను, బ్యాగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు ఇవాళ నేను చెప్తాను. ఇదిగోనండి, ఇలా నేను థాన్స్లో తెప్పించుకుంటాం అన్నమాట ఫ్యాబ్రిక్. ఇంకొక డౌట్ కూడా ఉంటుంది చాలామందికి, డెనిమ్ బ్యాగ్స్ అంటే ఏమో రీసైక్లింగ్ ఏమో అనుకుంటారు. అంటే జనరల్గా మనం ఇళ్లల్లో వాడే జీన్స్ ప్యాంట్స్ అవి రీసైకిల్ చేసి ఆ బ్యాగ్స్ కుడుతున్నారేమో అన్న డౌట్ కూడా జనరల్గా వస్తుందండి చాలామందికి. అయితే మేము మాత్రం అలాంటి ఫ్యాబ్రిక్ ఏమి యూజ్ చేయము. మేము ఇలా థాన్స్లో తెప్పించుకుంటాం అన్నమాట. ఇది చాలా రకరకాలుగా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్, కలర్స్, డిజైన్స్. అంటే ఈ ఫ్యాబ్రిక్లో ప్రింటెడ్ డెనిమ్ కూడా వస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఇది ఇలా ప్రింటెడ్ వస్తుంది, ఇలా ప్రింటెడ్ డెనిమ్ కూడా వస్తుంది. సరే, మరైతే ఇంతకీ అసలు డెనిమ్ అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. డెనిమ్ అంటే ఏం లేదండి, ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని డెనిమ్ అంటారనమాట. సో ఇది ఉపయోగిస్తూ మనం ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తామో, అంటే లైక్ జీన్ ప్యాంట్లు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, షర్ట్స్ కావచ్చు, ఏమైనా సరే మనం ఈ ఫ్యాబ్రిక్ని ఉపయోగించి తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని జీన్స్ అంటారనమాట. అంతే, ఈ రెండింటికి ఇక వేరే పెద్దగా తేడా ఏమీ లేదండి, అదనమాట. సో నేను ఫ్యాబ్రిక్ చూపించాను కదా, మరి నేను ఈ బ్యాగ్స్ కుట్టినప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది కదా, మరి దీనికి లోపల ఏం మెటీరియల్ వాడతాను అన్నది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నేను బ్యాగ్కి కావలసిన కటింగ్స్ కట్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ రబ్బర్ షీట్, ఇది రబ్బర్ షీట్ అండి, ఈ రబ్బర్ షీట్ వేసి కుడతామన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ ఈ రబ్బర్ షీట్ వేసి కుట్టేసుకుంటాం. దీనివల్ల ఈ రబ్బర్ షీట్ వల్ల ఏంటంటే మనకి కొంచెం బ్యాగ్ మంచి షేప్ రావడానికి హెల్ప్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి వర్షంలో కూడా వెంటనే తడిచిపోదు అనమాట. ఇది రబ్బర్ షీట్ కదా, సో లైట్గా మనకి బ్యాగ్ కూడా కొంచెం వాటర్ ప్రూఫ్గా ఉంటుంది, త్వరగా వర్షంలో తడిచిపోదు. ఇంకొకటి, ఇప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ రబ్బర్ షీట్ వేసి కుట్టేశాక తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి, దీన్ని నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అంటారు. సో ఇది వేసి కుడతామన్నమాట. సో నేను ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీది వాడతానండి. నేను ఏంటంటే బ్యాగ్ వచ్చేసరికి మనకి కస్టమర్కి మంచి క్వాలిటీతో ఇవ్వాలి అన్నది మా మెయిన్ లక్ష్యం అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ మీరు చూసినట్లయితే చూడండి, నేను ఇక్కడ గట్టిగా లాగుతున్నాను, అయినా సరే ఇది చిరగదు. చూడండి, అర్థమవుతున్నది కదా, నా బలవంతా ఉపయోగించి లాగుతున్నాను అనమాట, అయినా సరే ఇది చిరగదు. సో దీనివల్ల మనకి బ్యాగ్ చాలా క్వాలిటీతో ఉంటుంది, అంటే లాంగ్ లాస్టింగ్తో పనిచేస్తుంది ఒకటి. ఇంకొకటి, ఇంత మంచి క్వాలిటీ ఉన్న ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ వాడటం వల్ల కూడా బ్యాగ్ క్వాలిటీ బాగుండటంతో పాటు వాటర్ ప్రూఫ్గా కూడా, అంటే త్వరగా తడిచిపోకుండా, వర్షంలో చిన్న వర్షాలకి వెంటనే తడిచిపోకుండా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది నేను మెయిన్గా వాడే ఈ ఫ్యాబ్రిక్స్ అన్నమాట, మెటీరియల్స్. సో ఇంకా ఈ బ్యాగ్స్కి వాడేవి జిప్లు కానీ, రన్నర్స్ కానీ అన్నీ కూడా మేము ఫస్ట్ క్వాలిటీ మెటీరియలే వాడతామండి. ఏది కూడా తక్కువ రేటుతో, ఇది తక్కువ రేటుకి వస్తుంది కదా, కొంచెం మనకి తక్కువ కాస్ట్ పడుతుంది అన్న ఉద్దేశంతో మేమైతే అస్సలు
వాడము, అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న మెటీరియలే తీసుకొస్తాము. సో దట్ ఏమవుతుందంటే మనకి బ్యాగ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎంతవరకు అంటే అది మీకు విసుగొచ్చి పక్కన పడేయాలి తప్ప ఈ బ్యాగ్ని ఇంకా అసలు ప్రాబ్లమ్స్ అనేవి రావండి, రావన్నమాట ఈ బ్యాగ్స్ తోటి. మెటీరియల్తో నేను చాలా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ స్టిచ్ చేస్తానండి. ఈవెన్ మన చిన్న కాయిన్ పర్స్తో మీకు చూపిస్తాను, 1 సెకండ్. మెటీరియల్తో మనము చిన్న కాయిన్ పర్స్ నుంచి స్కూల్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ కూడా నేను తయారు చేస్తానండి. ఇదిగో చూడండి స్కూల్ బ్యాగ్. ఇది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, పాప అన్నమాట, వాళ్ళకి పాప. సో పింక్ కలర్ కావాలి మాకు అని చెప్పేసి నన్ను అడిగారు అనమాట. సో ఇలా కుట్టాను. ఇలా మనకి రకరకాల బ్యాగ్స్ అండి, అన్ని రకాల మన డైలీ యూసేజ్కి కావాల్సిన అన్ని రకాల బ్యాగ్స్ కూడా నేను తయారు చేస్తాను. ఇదిగో చూడండి, మగవారికి కావాల్సిన అన్ని రకాల బ్యాగ్స్ కూడా ఉంటాయండి. అంటే నేను ఇక్కడ కొన్ని రకాల బ్యాగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది స్లింగ్ బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ చూసారా ఎంత బాగుందో. ఇది ఆఫీస్ పర్పస్ బాగుంటుంది. ఇది ఒక చిన్న పర్స్. ఇది కూడా ప్రింటెడ్ డెనిమ్తో కుట్టినది. ఇది కూడా చూడండి, చిన్న చిన్న షాపింగ్స్కి అది వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఇదేమో పెన్సిల్ పౌచ్ చూసాక. ఇలా రకరకాలండి, మన చిన్న కాయిన్ పర్స్ నుంచి ట్రావెల్ బ్యాగ్స్ వరకు కూడా అన్ని రకాల బ్యాగ్స్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనకి ఈ ఫ్యాబ్రిక్తో వాడే బ్యాగ్స్ వల్ల ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా ఉండే విధంగా ఎకో ఫ్రెండ్లీ కదా, మనం ఫ్యాబ్రిక్తో వాడుతున్నాం కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ. అలానే మనం కొన్ని రకాల బ్యాగ్స్ యూజ్ చేసినప్పుడు ఇట్లా తగిలించుకున్నప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఇచ్చింగ్గా ఉన్నట్టు అట్లా కొంచెం కంఫర్టబుల్గా ఉండదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ బ్యాగ్స్ అయితే చాలా హాయిగా ఉంటాయన్నమాట మనం యూజ్ చేసుకోవడానికి. మన బ్యాగ్స్ ఇలా లాంగ్ లాస్టింగ్తో పాటు ఎకో ఫ్రెండ్లీగా, సస్టైనబుల్గా ఉంటాయండి. మన బ్యాగ్స్ అయితే మంచి క్వాలిటీ తోటి మనం ఇస్తాము. సో మీరందరూ కూడా మన లియో చాయిస్ బ్యాగ్స్ని ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.